చేస్తూ ఉన్నాం. చాలా వారాల తర్వాత దేవుడు నాకు ఈ కృపను బట్టి దేవుని కృతజ్ఞతలు స్థానిక సంఘానికి ప్రభువును వందనాలు. ఈ దినం మనము యేసు ప్రభు సిలువుపై పలికిన 7 మాటలు అనే విషయాన్ని ఆలోచన చేద్దాం. ఈ లెసన్ చెప్పాలంటే 7 వారాలని చెప్పొచ్చు. అయినా మనం అర్థమయ్యేటట్లుగా 50 నిమిషాల్లో మీకు వివరించడానికి నేను సిద్ధపడి ఉన్నాను. లూకా సువార్త మొదటి మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, ఈరోజు చదవబడ్డ లేఖన భాగానికి ముందు లూకా సువార్త 23వ అధ్యాయం 24వ వచనం. వారు అడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టమొచ్చుడు వచ్చినట్టు చేయటకు అప్పగించను. వారు ఆయనను తీసుకుని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుతున్న కురేనీయుడైన సీమోనును ఒకటి పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జన సమూహమును 33వ వచనం చదవండి. వారు అపారమనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక మీరు క్షమించమని చెప్పాను. చాలు. క్రీస్తు ప్రభువుకి సిలువ వేసే సమయంలో దారిలో ఆ సిలువ మోసుకుని వెళ్ళేటప్పుడు అనేక మంది స్త్రీలు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటే, మీరు నా నిమిత్తం ఏడవద్దమ్మా, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి, నా నిమిత్తం ఏడవద్దు, నేను వచ్చిందే దీనికోసం అని చెప్తూ అలా తీసుకెళ్తుండగా 2 దొంగలతో పాటు సిలువ వేయడానికి యేసుని కూడా ఏర్పాటు చేసేటప్పుడు యేసు అంటున్నారు, వీరేం చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని. జనరల్గా ఏ మనిషి అయినా చనిపోయే ముందు మనము చాలామంది ఏమైనా చెప్పారని అడుగుతాం కదండి. అడుగుతారా? ఏమైనా చెప్పారా అని. చివరి మాటలు చాలా వాల్యుబుల్ మాటలు. మనిషి జీవితంలో ఎన్నో మాటలు మాట్లాడి ఉండొచ్చు, కానీ చనిపోయే ముందు ఆడే మాటలు చాలా విలువైనవి. క్రీస్తు ప్రభువు తన జీవితంలో ఏదైతే బోధించారో ఆ ప్రకారంగా జీవించారు. అన్ని విషయాల్లో ఎలాగ బోధించారో అలా జీవించారు. అందుకే ఆయన మనకు మాదిరి ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో మనం నడవవలసిన వారమే ఉన్నాం. సిలువ మరణం అయ్యేటప్పుడు దారిలో హింస పెట్టేవారు, బాధ పెట్టేవారు అనేక మంది ఉన్నారు. ఆయనకి ఏ గ్రామంలో ఎక్కడైతే తను మేలు చేశాడో, అనేక మందికి రోగాలు స్వస్థత చేశాడో, అనేక మంది చనిపోయిన వారిని లేపారు. ఆ సమాజంలో తను అవమానపరచబడ్డాడు. మామూలు అవమానం కాదు. ఏ సామాన్యుడు కూడా అలాంటి అవమానం భరించలేడు. నేను ఒక సందర్భంలో ఒక దగ్గర వాకింగ్ చెప్తూ 12 మంది శిష్యుల్లో ఒకడైన యూదా తనకు అప్పగిస్తాడని తెలిసి కూడా క్రీస్తు ప్రభు అని శిష్యులకు అడిగారు, మీకెవరైనా చంపేస్తారని తెలిస్తే వాళ్ళ కాలు కడుగుతారా అని అడిగాను. అడిగితే ఒక అతను అంటున్నాడు, ఆ కాలు మీద వేడి నీళ్ళు పోసేస్తున్నాడు అంట. ఒక అతను అంటున్నాడు, కాలు నరికేస్తున్నాడు అంటున్నాడు. క్రీస్తు ప్రభువుకి యూదా అప్పగిస్తాడని తెలిసి కూడాను ప్రేమతో కాళ్ళు కరిగి మీరు ఒకరికొకరు ఇలా పరిచారం చేసుకోండి అని చెప్పాడు. మాదిరి చెప్పడమే కాదు, ప్రాక్టికల్గా ప్రతిదీ చేసి చూపించాడు ఆయన జీవితంలో. ఇక్కడ ఏమన్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు. మెస్సయ్య కోసం ఎదురు చూశారు. ఆ మెస్సయ్యని నేనే అని తెలియకుండా నన్ను చంపడానికి వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఎవరి కోసం ఎదురు చూశారో వాళ్ళు ఎరగరు. వాళ్ళు నేనే మెస్సయ్యని నాకు అర్థం కావట్లేదు, అందుకే వాళ్ళని క్షమించు, వాళ్ళు కూడా పరలోకం రావాలి. ఎవరు నరకానికి వెళ్ళాలని దేవుడు కోరుకోలేదు, క్రీస్తు ప్రభు కోరుకోలేదు. కాబట్టి వీరేమి చేయుచున్నారో వీరెవరు అనేది ప్రవచనాలు నెరవేర్పు. ఇది ముందుగా ఇట్లా జరుగుద్ది, జరిపితే వాళ్ళని క్షమిస్తాడని చెప్పి ముందుగా ప్రవచనాల్లో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 12వ వచనం చూసినట్లయితే, కావున గొప్పవాడితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, ఘనతతో కలిసి అతడు కొలసము ఉపయోగించుకున్నాను. అనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణము ధారపోసెను.
అతిక్రమము చేయని వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసినాము. అతిక్రమం చేయకుండే అతిక్రమం చేయువారిలో ఎంచబడ్డాడు ఆయన. అతిక్రమకారుడయ్యాడు. అనేక మంది పాపాలు భరించడానికి వచ్చాడు భూమి మీదకి. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాడు. తిరుగుబాటు చేసే వారి గురించి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు నాయన వీరిని క్షమించని విజ్ఞాపన చేస్తాడని ముందుగానే ప్రవచనాలు రాయబడ్డది. కాబట్టి శిలువలో ఆ ప్రవచనం నెరవేర్చబడ్డది. అందుకే ఆయన ఆ సందర్భంలో ఆ మాట పలకవలసి వచ్చింది. సరే, యేసుప్రభు ఆ మాట చెప్పారు. దాని నుంచి మనమేం నేర్చుకోవాలి? మనకేం బోధ జరిగింది? మనకేం బోధ జరిగిందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. క్రీస్తు ప్రభు శత్రువులను సైతం ప్రేమించాడు. మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయండి. వాళ్ళని క్షమించమని అడిగాడు. మనమైతే ఏం చేయాలంట? మనం కూడా దేవుని కుమారులు అవ్వాలి. మనం కూడా దేవుని సంతకి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, పరలోకం చేరాలంటే మీరు కూడాను మీ శత్రువుల్ని ప్రేమించగలగాలి. అలా ప్రేమిస్తే దేవుని కుమారులు అవుతారు. ప్రేమించకపోతే అక్కడ ఏమన్నాడంటే, నేను మీతో చెప్పినదారు మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. మీరు కుమారులై ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు శత్రువులను ప్రేమించాలి. నేను కుమారుడు అవ్వకపోయినా పర్లేదంటే ప్రేమించక్కర్లేదు. శత్రువును సైతం ప్రేమించగలిగినోడే దేవుడు కుమారుడు. కుమారుడై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించి వారి కొరకు, నిజంగా నన్ను హింస పెట్టాడు అనుకోండి, ఏం చేయాలండి? నేను నిజంగా నన్ను హింస పెడితే వారి కోసం ప్రార్థన చేయాలి. ఎవరికైనా అదే చెప్తాను. ఏంటి ఎలాగంటే, ప్రార్థన చేయండి బ్రదరు. ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. తీర్పు దేవునికి విడిచిపెట్టాలి తప్ప మనం తీర్పు చేయకూడదు. దేవుడు చేయగలడా? చేయలేడండి. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కాబట్టి తీర్పు దేవునికి విడిచిపెట్టాలి, శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసపెట్టే వారి కోసం ప్రార్థన చేయాలి. ఇక్కడ చెప్తూ ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద, నిజంగా మంచోళ్ళ మీద వర్షం కురిపించి మంచోళ్ళ మీద సూర్యుడు ఉదయింపజేశారనుకోండి, చెడ్డవాళ్ళందరూ ఎప్పుడు చచ్చిపోయేవారు. దేవుడి ఉద్దేశం అది కాదు. చెడ్డోళ్ళ కింద వదిలేయాలన్నది దేవుడి ఉద్దేశం కాదు. ప్రతి చెడ్డవాడు కూడా మంచోడు అవ్వాలి. ఆ లోన చెడుతనం పోవాలి తప్ప ఆ మనిషి పోకూడదు. ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడంటే లోన గడ్డ తీస్తే వాడు బతుకుతాడు, కానీ గడ్డ ఉంది కాబట్టి ఆయన చంపేయకూడదు. గడ్డ తీసే ప్రయత్నం ఉంది. మన పాపాల నిమిత్తం మనం కోరకుండానే దేవుడు క్రీస్తు ప్రభువుని పంపించాడు మన కోసం. మనం ఎవరు అడగలేదు. అందులో దేవుని ప్రేమ ఉంది. మామూలు లోక సంబంధమైన ప్రేమ వేరు, దేవుని ప్రేమ వేరు. దేవుని ప్రేమ అంటే మనం ప్రేమించకుండా ప్రేమించేది ప్రేమ. నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమించను. దేవుని ప్రేమ ఎలాగవుద్ది? నువ్వు వందనాలు చెప్తే నేను వందనాలు చెప్పాను, అది దేవుని ప్రేమ ఎలాగవుద్ది? ఇక్కడ రాయబడ్డది 47వ వచనంలో, మీ సహోదరులకు మాత్రము 47వ వచనం, మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయించున్నది ఏమి? మన మీద ఎక్కువ ఏం చేసేయట్లేదు. ఆ వందనాలు అమ్మంటే వందనాలు అంటాం. అది పెద్ద పెద్ద గొప్ప. తెలియనోడు కూడా నమస్తే సార్ అంటాడా? దానికి దీనికి ఏం తేడా ఏమైనా ఉందా? ఏం తేడా లేదు. వందనాలు అంటే వందనాలు అంటూ పెద్ద తేడా, పెద్ద భక్తి, పెద్ద గొప్ప ఏం లేదా అంటున్నాడు. అందుకే మీరు ఎక్కువ చేసింది ఏంటి? ఎక్కువ చేయించున్నదేమి? అన్ని జనులు కూడా అలా చేయించున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును, నాకు ఎవరైనా వందనాలు చెప్పకపోతే ప్రత్యేకించి వాళ్ళకి వందనాలు చెప్తాను. నేను పిలిచి మరీ చెప్తా. ఆ వారం చెప్పకపోతే నెక్స్ట్ వారం చెప్తా. అలాగే నేను చెప్తూనే ఉంటాను. నాకు ఎవరు వందనాలు చెప్పకపోతే నన్ను పిలిచి చెప్తాను నేను. అది కొంతమందికి తెలుసు. ఎవరికి తెలుసు? చెప్పనోడికి తెలుసు. కాబట్టి మనకు వందనాలు చెప్తే, నేను వందనాలు చెప్తే దానిలో ఉపయోగం ఏం లేదు అంటున్నాడు. దాని మన ప్రయోజనం ఏమంటే ఏంటి? ప్రయోజనం లేదు. వందనాలు చెప్పనోడు కూడా నువ్వు చెప్పగలగాలి. మనం క్షమించకపోతే దేవుడు మనకు క్షమించడు. 6వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు చూసినట్లయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, ఒకవేళ ఎవరి అపరాధం నువ్వు క్షమించట్లేదు అనుకో, మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మన అపరాధం క్షమిస్తాడు అనుకుంటున్నారా? క్షమించడు. మనం ఎంత ఘోరమైన అపరాధాలు చేస్తున్నామో, మన చిన్న అపరాధాలు ఒకరికి క్షమించలేకపోతే మన అపరాధాలు దేవుడు క్షమించడని చెప్పేసి రాయబడ్డది క్లియర్గా.
మనం ఇంకొకరు అపరాధాలు క్షమించకపోతే దేవుడు మన అపరాధాలు క్షమించడు. చదవండి 15వ వచనం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఆయన సృష్టికర్త, ఆయన మహాదేవుడు, ఆయన మన అపరాధాలు క్షమించాలంటే నిన్న సహోదరుడు అపరాధాలు క్షమించాలి కదా. క్షమించకపోతే నా అపరాధాలు క్షమిస్తాడా దేవుడు? ఆలోచన చేయండి ఒకసారి. నా అపరాధాలు క్షమించబడాలంటే నేను ఖచ్చితంగా అందరి అపరాధాలు నేను క్షమించాలి. అక్కడ ఒక సందర్భం చూసినట్లయితే ఒక యజమానుడు చాలామంది తన దాసులకు అప్పిస్తాడు. ఒక అతనికి 10,000 తలాంతులు అప్పించాడు. అప్పించి అడిగితే అతను బతిమాలుకుంటాడు, అయ్యా నా పరిస్థితి బాగాలేదు, నేను ఇవ్వలేనంటే సర్లేవే క్షమించని వెళ్ళిపో అంటాడు. క్షమించబడ్డ దాసుడు ఇంకొక దాసుడికి ఒక 100 రూపాయలు 100 తలాంతులు అప్పించి ఉంటాడు. 100 వెళ్ళాడు పీకట్టుకొని, నువ్వు ఇస్తావా చస్తావని చెప్పి వాడు పీకట్టుకుంటే అతను ఏడుస్తుంటే ఆ బాధ వెళ్ళి యజమానుడికి చెప్తారు. కొంతమంది వెళ్ళి చెప్తే ఆయన పిల్లండ్రా అంటాడు. ఆ 10,000 తలాంతులు వచ్చే వరకు అతను హింస పెట్టండి అంటాడు. జస్ట్ ఎగ్జాంపుల్, మనకి నీకు 10,000 తలాంతులు నీకు క్షమించాను కదా, నీకు ఒకడు 100 తలాంతులు ఇవ్వాల్సి ఉంటే ఆయన క్షమించవా? ఇంత పెద్ద తప్పులు, ఇంత పాపాలు దేవుడు క్షమిస్తే చిన్న దోషాలు క్షమించవా అన్న సందర్భాన్ని మనకు అర్థం అవడానికి క్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 23 నుంచి మీరు చదివినట్లయితే చదవద్దండి, విషయం అదే ఉంది. ఈ 10,000 తలాంతులు ఇవ్వాల్సిన వాడిని తీసుకెళ్ళి అది కట్టే వరకు హింస పెట్టండి అంటాడు. వదలొద్దండి. ఎందుకంటే 10,000 తలాంతులు నేను తనకు క్షమిస్తే కేవలం 100 తలాంతులు ఇవ్వాల్సిన వాడిని హింస పెడుతున్నాడు కదా, పేకట్టుకున్నాడు. అక్కడ ఉంటుంది, పేక పట్టుకున్నాడని ఉంటుంది. మీరు చదవండి తర్వాత. కాబట్టి మన పాపాలు ఎంత ఘోరమైన పాపాలు, ఎంత ఘోరమైన దుష్కార్యాలు, ఎంత ఘోరమైన ఆలోచనలో చెడిపోయిన మన హృదయాల్ని దేవుడు క్షమించి మన నీతిమంతులుగా తీర్చి రక్షిస్తే మనం చిన్న దోషాలు క్షమించలేమా? ఆలోచన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు శిలువలో ఆ పలికిన మాటలు భావము అందరికీ అర్థం కావాలి. అక్కడ ఒక మాట పలికాడు, మీరు ఏం చేస్తున్నారో క్షమించండి అంటే మనం చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు. ఆయన ఆచరణలో పెట్టాడు, మనం కూడా ఆచరణలో పెట్టవలసిన వారమే ఉన్నాం. అయితే ఎప్పుడు క్షమించాలి? నా కాలు మీద పడండి బ్రదర్, క్షమిస్తాను అంటాడు ఒకడు. కాలు మీద పడి క్షమిస్తాడట. అలాగే ఎన్నోళ్ళు ఉన్నారండి, బతిమాలమని చెప్పండి క్షమిస్తాను, నా కాలు మీద పట్టుకోమని చెప్పండి క్షమిస్తాను. అలాగే శ్లోకంలో చాలా సందర్భాలు అలాంటి మాటలు వింటూ ఉంటాం. ఇక్కడ మార్కు సువార్తలో 11వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఏమైనా ఉంటుందంటే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న యెడల ఒకరికొకరు విరోధం వస్తుందండి, సూత్ర పోరాటం ఉంటుందని దేవుడు చెప్తూనే ఉన్నాడు. మనకి కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది. మీరు అభిప్రాయ భేదాలు తప్పదు, ఉండొచ్చు. మానవ శరీరాలతో ఉన్నాం కాబట్టి అభిప్రాయ భేదాలు ఉండకపోవు. కాబట్టి ఒకళ్ళు ఉన్న 11వ అధ్యాయం 25 వచ్చింది, మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లనూ వారిని క్షమించండి. అభిప్రాయ భేదం వచ్చింది ఒక సహోదరుడితో. నాకు ఏం చేయాలి? నేను ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి అతని మీద నాకు ఎటువంటి విరోధ భావం లేకుండా తను క్షమిస్తున్నాయన అట్టి మనసేమని చెప్పి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే ప్రతిసారి కూడా అప్పుడు నీ పాపాలు దేవుడు క్షమిస్తాడు. నేను అసలు క్షమించను కానీ నువ్వు నాకు క్షమించంటే దేవుడే అమాయకుడా? నేను ఎవరిని క్షమించను కానీ నాకు క్షమించాలి దేవుడు. అలా క్షమించను అంటున్నాడు క్లియర్గా, వెరీ క్లియర్గా రాయబడ్డది. అంతేనండి. అక్కడ లూకా సువార్త 6వ అధ్యాయం 27లో ఏమైనా ఉంటుందని, మీరు శత్రువులను ప్రేమించండి. చదవదులే బ్రదర్, మీరు శత్రువులు మన సమయం చూసుకుంటూ మనం అనుకున్న సమయంలో ముగిద్దాం. శత్రువులను ప్రేమించాలట. అసలు శత్రువుల్ని క్షమించడమే కష్టమైతే ప్రేమించడం ఎంత కష్టం అండి? సర్లే వదిలే అని క్షమించడమే కష్టమైతే వాళ్ళు ప్రేమించాలట. ప్రేమించడం కాదు, దీవించాలట. అబ్బా ఇంకెంత కష్టం అండి. ప్రేమించడం కాదంట. ఇప్పుడు నాకు ఎవరో ఏదో అన్నారు, సర్లే వదిలే ఇంకెందుకు, వాళ్ళ కర్మనాలు పోతారని వదిలేయటం వేరు. వాళ్ళని ప్రేమించాలట, వాళ్ళని దీవించాలట. అంత గొప్ప దేవుని ప్రేమ అంటే అలాంటిదండి. దేవుని ప్రేమ
లోకంలో ఉండే మనుషుల్లాగా మనం వ్యవహరించే దేవుని ప్రేమ కాదు. అది దేవుని ప్రేమ. మీరు శత్రువులను సైతం ప్రేమించాలి. ప్రేమించగలిగే దేవుని ప్రేమ. అందుకే తను హింసించిన వాళ్ళని, తను బాధ పెట్టిన వాళ్ళని, సిలువలో తను మరణానికి తీసుకెళ్లే వారిని కూడా, తండ్రి వీరేం చేస్తుంటారు వీళ్ళు ఎరుగని నాయన క్షమించని చెప్పి ఆ పలికిన మాటలో అంత ప్రేమ నిగూఢమై ఉంది. మానవ జాతి తెలుసుకోవాలి, ఈ ప్రేమను తెలుసుకోవాలి. ఆ ప్రేమలో వాళ్ళందరూ బ్రతకాలి. అది సిలువలో పలికిన ఆ మాటలో అంతరార్థం అదండి. నేను ఇలాంటి వాళ్ళని కూడా క్షమిస్తాను. మీరు మామూలు మీ చిన్నది హింస పెట్టిన వాళ్ళకి క్షమించలేరా? చిన్నది బాధ పెట్టిన వాళ్ళకి క్షమించలేరా? నన్ను చంపడానికి తీసుకెళ్తున్నారు. మామూలు చంపడం కాదు అది. మామూలుగా ఒకసారి చంపేశారనుకోండి, అది వేరు. కఠినమైన శ్రమలు. చనిపోయే ముందు కొరడా దెబ్బలు, వీపు చీల్చి, ముఖం మీద ఉమ్మి, తల మీద కిరీటం పెట్టి, ముళ్ళ కిరీటం, రక్తం తల పైనుంచి కింద వరకు కారుతుంటే ఆ సమయంలో ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీళ్ళకి క్షమించిన ఆయన. వీళ్ళకి అర్థం కావట్లేదు, నా ప్రేమ వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆ ప్రేమ అర్థం చేసుకుని వచ్చిన మనం ఎవరికైనా క్షమిస్తున్నామా? ఆ పలికిన మాటలో అర్థం మనకు అర్థమైందా? ఇంక చాలా సందర్భాల్లో మనం చదివినట్లయితే 1 పేతురు 3:9 మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని ఉంటుందండి. దూషణకు ప్రతి దోషం చేయొద్దు. ఎందుకంటే మీరు ఆశీర్వాదానికి పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డామండి మనం ఇక్కడికి? ఎందుకు క్రీస్తాంగంలోకి వచ్చాం, క్రీస్తు రాజ్యంలోకి వచ్చాం? కేవలము ఆ దేవునితో పాటు యుగయుగాలు ఉండటానికి వచ్చాం. అదే మన గోల్ తప్ప వేరే గోల్ మనకు ఉండకూడదు. క్రీస్తుతో పాటు మనం ఆ పరలోకంలో యుగయుగాలు ఉండాలి. ఈ భూమి మీద ప్రతి ఒక్కడు బతికేస్తాడు, చచ్చిపోతాడండి. ధనవంతుడు బతికాడు, లాజరు బతికాడు. కానీ చనిపోయిన తరువాత జీవితం కోసం మనం ఈ భూమి మీద బతకవలసిన వారమై ఉన్నాం. ఆ జీవితం పొందాలంటే భూమి మీద ఎలా ఉండాలో ఈ మాటల్లో భావాన్ని గ్రహించి మన మనసులు మార్చుకోవాల్సిన వారమై ఉన్నాం. నీకు శత్రువులు ఎవరు? ఇక్కడ నీకు హింస పెట్టే వాళ్ళు ఎవరు? వారందరినీ ప్రేమించు, వారందరినీ ఆశీర్వదించు, వారి కోసం ప్రార్థన చేయి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసి ప్రతిసారి వారిని క్షమించాలట. ప్రతిసారి క్షమించగలిగితే మన క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అర్థమైనట్లు, మీరు దేవుని కుమారులు అయినట్లు. లేకపోతే మరి ఏంటో ఎవరికాలో ఆలోచన చేసుకోండి. అలాగే రెండవ మాట చూసినట్లయితే అక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. నీవు నాతో పరదేశంలో ఉండువని చదువుండదు. పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. అదేంటి, పరదేశంలో ఎలా ఉంటాడు? చాలా మందికి ఈ సందర్భము అర్థం కాని పరిస్థితులు కూడా ఉన్నాయి. నమ్మి బాప్తిసం పొందినవాడు కదా రక్షింపబడతాడు. అసలు అప్పటికి ఇంక బాప్తిసం పొందకుండా సిలువలో ఉన్న దొంగ ఎలాగ రక్షింపబడ్డాడండి? ఆయనతో పాటు పరదేశకి వెళ్ళిపోయాడని చెప్పి చాలామందికి డౌట్లు చాలామందికి ఉన్నాయి. అక్కడ ఆ సందర్భాన్ని మనం చూసేటప్పుడు 39వ వచనం, ఇద్దరు నేరస్తులు వేలాడబడ్డారు. క్రీస్తు మధ్యలో ఉన్నాడు. ఇటొక దొంగ వేలాడబడ్డారు సిలువలో. సిలువలో మరణం పొందేటప్పుడు కూడా ఒకడు దూషిస్తున్నాడండి. ఉంటారండి ఇలాంటి వాళ్ళు? ఉంటారా? చచ్చిపోయే ముందు కూడా విశ్వాసం ఉంచిన వాళ్ళు ఉంటారు. చచ్చిపోతారో బాబు అన్న కూడా నేను నమ్మనండి. ఏంటండి, తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు. చనిపోయే ముందు కూడా, ఆఖరి సమయాల్లో కూడా సిలువలో వేలాడుతూ క్రీస్తు ప్రభువుని దూషిస్తున్నాడంట ఆయన. దూషిస్తూ నువ్వు క్రీస్తువే కదా, నిన్ను రక్షించుకో అంటే వేళాకోళం అండి. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని అప్పుడు మమ్మల్ని రక్షించు అంటున్నాడు. వేళన చేసి మాట్లాడటం. ఒక దొంగ అలా మాట్లాడాడు. ఇంకొక దొంగ, రెండవ వాడు. వీళ్ళిద్దరూ తోడు దొంగలు అయినప్పటికీ కూడా వాడిని గద్దించి
నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక నువ్వు కూడా సిలువలో వేలాడబడుతున్నావు కదా, నువ్వు కూడా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు కదా, దేవునికి భయపడవా? నువ్వు దేవునికి భయపడవా? అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు ఒక దొంగకి. ఒక దొంగకి ఏమంటే అప్పుడు కూడా హేళన చేయాలనిపించింది. ఇంకొక దొంగ అప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చారండి? దేవుడు జ్ఞాపకం వచ్చాడు. నువ్వు దేవుడు ఈ శిక్ష నువ్వు పొందుతూ కూడాను ఇంకా అలాంటి మాట్లాడుతున్నావు, దేవునికి భయపడవా? నీకు దేవుడు అంటే భయం లేదా అని అడిగాడు. దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మన దొంగలము, మనకి న్యాయమే, మనకి ఏ శిక్ష వేయచ్చు, మన దొంగలం మనం. కానీ ఆయన మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, మనం చేసిన దానికి తగిన ఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఒకటి క్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు అనేది అక్కడ ఒప్పుకోవడం జరిగింది. ఈయన ఏ తప్పిదం చేయలేనాడు ఎవడండి? ఏ తప్పిదం చేయలేనాడు పరిశుద్ధుడు. దొంగ ఒప్పుకున్నాడు, ఆయన పరిశుద్ధుడిని ఒప్పుకున్నాడు. ఈయన ఏ తప్పిదం చేయలేదు. పిలాతు ఏమైతే చెప్పాడో ఆ స్టేట్మెంట్ ఇక్కడ దొంగ ఇవ్వడం జరిగింది. ఈయనలో ఏ తప్పిదం లేదు అన్నాడు పిలాతు. ఇక్కడ దొంగ అంటున్నాడు ఏ తప్పిదం చేయలేదు ఈయన మరణకరమైన మరణం సిలువలో మరణించే పాపమేం చేయలేదు. ఈయన అన్యాయంగా ఈయన మీద నేరం మోపి ఈయన చంపేస్తున్నారు. అర్థమైంది దొంగకి. ఇక్కడ అన్యాయంగా పరిశుద్ధిని చంపుతున్న విషయాన్ని అర్థమైంది. ఆయన చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను యేసు ప్రభువు రాజు అని అతనికి అర్థమైంది. అందుకే మనం ఎప్పుడైనా బాప్తిసం పొందినప్పుడు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుతు అని రోమాపత్రికలో మనం చదువుతాం కదా. యేసుని ప్రభు అని ఇక్కడ ఒప్పుకున్నాడు. నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు అంటే నువ్వు రాజుగా మళ్ళీ వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ జ్ఞాపకం చేసుకో అన్న దానిలో అతని విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏంటి? నీ ఎడ నాకు విశ్వాసం ఉంది, నువ్వు రాజుగా వస్తావు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. తన తప్పును ఒప్పుకున్నాడు, అక్కడ మారు మనసు పొందాడు, రాజుగా ఒప్పుకున్నాడు, విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఆయన రక్షింపబడ్డాడు. అప్పుడు ధర్మశాస్త్రం అమల్లో ఉంది కాబట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడి అన్నది అప్పటికి అమల్లో లేదు. ఒకడు మరణ శాసనం రాస్తే ఆ మరణ శాసనం రాసిన వాడు మరణిస్తే కానీ అది అమల్లోకి రాదు. క్రీస్తు ప్రభు మరణ శాసనం రాసాడు, క్రొత్త నిబంధన. ఆయన ఇంకా మరణించలేదు కాబట్టి ఆ శాసనము ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి పాత నిబంధన ప్రకారము క్రీస్తు ప్రభు తన పాపాలు క్షమించి అతనితో పాటు పరదేశం తీసుకెళ్ళాడు. అది బాప్తిసం పొందకుండా పరదేశం తీసుకెళ్లే సందర్భం మన బైబిల్లో అది ఒకటే. కానీ చాలామందికి ఆ విషయంలో చాలామంది డౌట్ ఉంటుంది. కాబట్టి పాత నిబంధన ఏలుబడిలో జరిగింది, క్రొత్త నిబంధన ఇంకా అమల్లోకి రాలేదు. కాబట్టి అది న్యాయమే, అది సరైందే. కాబట్టి ఇక్కడ దొంగ ఒకటి మారు మనసు పొందాడు, క్రీస్తును రాజుగా ఒప్పుకున్నాడు, క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు, కాబట్టి ఆయన రక్షణ పొందాడు. దొంగ మారాడు. మనం మారామా? మనం ప్రతిదినము మారు మనసు పొందుతూనే ఉండాలి. ఒకసారి బాప్తిసం పొందితే అయిపోయేది కాదు. దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. మనం జీవించే ఈ లోకంలో అనేక మంది అసూయలు, అనేక మంది కక్షలు, అనేక రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు, రకరకాల వాతావరణాలు మనం బతుకుతున్నప్పుడు మనం ఏదైనా శోధించవచ్చు. కాబట్టి అనుదినము కూడా మనము నూతన పరచబడుతూ ఉండాలి, అనుదినము మారుతూ ఉండాలి. నా ప్రాచీన స్వభావంతో నేను బ్రతకూడదు. బ్రతికితే నేను దేవుని కుమారుడై ఉండను, నేను పరలోకం వెళ్ళను. దేవుడి దృష్టిలో మన అందరము సమానమే. ప్రతి ఒక్కడు రక్షణ పొందాలని దేవుడి సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ పలికిన మాటల్లో భావాన్ని మనం ఆలోచన చేస్తే దొంగ మారాడు, ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. మనం కూడా మారితేనే పరలోకం తప్ప మారకుండా ఇలా జీవితం గడిపేస్తే పరలోకం ఇవ్వను అంటున్నాడు. మత్తయి సువార్త 3:8 చూస్తే ఫలింపని ప్రతి చెట్టు, బాప్తిసం పొందేస్తే సరిపోదు, నేను రక్షణ పొందానని అనుకుని భ్రమలో జీవిస్తే సరిపోదు, ఫలిస్తూ ఉండాలి. చదవండి బ్రదర్, మత్తయి సువార్త. మీరు మాకు అబ్రహాం తండ్రి అండి, మాది క్రీస్తు సంఘం అండి, అపొస్తలుల బోధ అండి అంటే సరిపోదట. వాళ్ళు కూడా అలాగే అన్నారు, మాది అబ్రహాం మా తండ్రి అండి అన్నారట. అసలు దేవుడు తెలుసుకుంటే మనము రక్షణ పొంది బాప్తిసం పొంది అలా బతకాలండి. ఈ రాళ్ళ వలన దేవుని కుమారులు అవ్వడంటే అయిపోరా? తన మాట చేత సర్వ సృష్టిని చేసిన దేవుడు
తనకు కావలసిన కుమారులను చేసుకోలేడు. ఆ రాళ్లతో చేపించగలడు, రాళ్ళు లేకుండా చేపించగలడు, దేంతో చేపించగలడు. కానీ మనం స్వతహాగా మారు మనసు పొంది నీవుగానే మారాలన్నది దేవుడి ఉద్దేశమే ఉంది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు ఉందట. ఎక్కడుంది? కరెక్ట్గా అడుగు భాగం ఉంది. గొడ్డలి చెట్టు వేరులో ఉంది. కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో, ఒకవేళ మంచి ఫలాలు నేను ఫలించలేదు అనుకో, అది నరకబడద్ది. నరకబడి ఎక్కడ వేస్తుంది? అగ్నిలో వేయబడదు. కాబట్టి మనం కూడా ఫలించవలసిన వారమై ఉన్నాం. దొంగ మారాడు, మనము మారాలి. మారని దొంగను చూస్తూ ఉన్నాం. కాబట్టి మారు మనసు పొందకపోతే, మారు మనసుకు తగ్గ ఫలాలు ఫలించకపోతే దేవుడు నరికి అగ్నిలో వేసేస్తాడు. కాబట్టి మీరు దినదినము మీ యొక్క విశ్వాసాన్ని, భక్తిని భయముతో వణుకుతో కొనసాగించాలి. మనం అనుదినము భయంతో వణుకుతో కొనసాగించాలి. ఎక్కడ నేను తప్పిపోతానేమో అని చెప్పి. క్రీస్తు ప్రభు బ్రతికినన్నాళ్ళు కూడా అనుదినము మహారోదనతో కన్నీళ్లతో ఏడుస్తూ ఉండేవాడట. ఎక్కడైనా నేను పాపం చేసి మరణం పొందుతానేమో అని. అనుదినము కూడా. కాబట్టి మనం కూడా అనుదినము భయముతో భక్తితో మన రక్షణ కొనసాగించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం మారితే పరలోకం తప్ప ఫలించకుండా ఉంటే పరలోకం ఉండదు. ఎందుకంటే మన హెబ్రీ పత్రికలో ఉంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడిని చూడలేడు. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరూ చూడలేరు. పరిశుద్ధత కలిగి బ్రతకడానికి మనం ఆలోచన చేయాలి. కీర్తన గ్రంథంలో 12వ కీర్తన 5వ వచనంలో ఏముంటుందంటే, రక్షణ కోరువారికి ఆయన రక్షణ ఇస్తారట. నిజంగా నాకు రక్షణ కావాలని కోరాను అనుకోండి, కొన్నేళ్ళు భక్తిగా బతికాడు, ఆయన రక్షణ ఇచ్చాడు. దొంగ కోరాడు రక్షణ కావాలని, రక్షణ ఇచ్చాడు. రక్షణ కోరువారికి ఆయన రక్షణ ఇచ్చేవాడై ఉన్నాడు. కీర్తనలు 12:5 వచనంలో. బాధపడే వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల రెండోపులను బట్టి నేను ఇప్పుడే లేచలను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కోరుకుంటే కనుక ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా ప్రార్థన చేయొచ్చా అని అడిగారు నాకు ఒక సహోదరుడు. చేయొచ్చు బ్రదరు. దేనికోసం చేయాలి? రక్షణ కోసం చేయి. నీ ప్రార్థన వింటాడు దేవుడు. రక్షణ కోరే వారికి రక్షణ ఇస్తాడు. నువ్వు రక్షణ విషయంలో ప్రార్థన చేయి, ప్రార్థన వింటాడు. కాబట్టి రక్షణ కోరుకుంటే వాళ్ళకి రక్షణ కలుగు చేస్తాడు దేవుడు. అందుకే దొంగ రక్షణ కోరాడు, దొంగకి రక్షణ ఇచ్చాడు దేవుడు. మూడో పాయింట్లో యోహాను 19:26 వచనం, 19:26 వచనం. అక్కడ క్రీస్తు శిలువలో వేలాడబడుతూ ఉన్నాడు. ఎదురుగా శిష్యులు ఉన్నారు. తన తల్లి కూడా చూస్తుంది అక్కడ. ఆ సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఒక తల్లి చూస్తుండగా కుమారుడు అలా మరణిస్తూ ఉంటే అది ఎంత వేదనకరమైన పరిస్థితో ఒకసారి ఆలోచించండి. ಮತ್ತೆ చదవండి. యేసు తన తల్లియు తన ప్రేమించిన తన శిష్యుడైన యోహాను అక్కడ నిలిచి ఉన్నారు. ఈయన సిలువలో వేలాడబడుతున్నాడు. ఎదురుగా ఆ కిందను అందరు నిల్చున్నారు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. సిలువ మీద నుంచి చెప్తున్నాను, అమ్మా ఇదిగో నీ కుమారుడు అమ్మా, నీ పక్కన ఉన్నాడు అని చెప్పాడు. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకున్నాడు. ఆ గడి నుంచి క్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిన మరియని ఆ శిష్యులు తమ ఎంట చేర్చుకొని ఆమె తల్లిలాగా ఆమెను ఆదరించారు. ఈ వచనాన్ని బట్టి మనకేం అర్థమవుతుందండి? ప్రతి బిడ్డ తన తల్లిదండ్రుల ఎలా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగి ఉండాలని అర్థమవుతుంది. ఈరోజు లోకంలో చూస్తే తల్లిదండ్రుల్ని చీల్చి చెండాడే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ప్రతి బిడ్డ కూడా తన తల్లిదండ్రుల ఎలా బాధ్యత కలిగి ఉండాలి, గౌరవం కలిగి ఉండాలి. సిలువలో మరణించే సమయంలో కూడా క్రీస్తు తన తల్లిని విడిచిపెట్టలేదు. నా తల్లి ఇదిగో యోహాను, ఇదిగో నా తల్లి, అమ్మ ఇదిగో అమ్మ. తను చనిపోతున్నాడు కాబట్టి తల్లి బతికుంది కదా, బతికున్న తల్లి కోసం ఆలోచన చేయాలి కదా. ఎంతమంది అండి కుమారులు బతికుండగా తన తల్లిదండ్రులని ఆలోచన చేయకుండా బతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో. తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు బస్ స్టాప్లో వదిలేసిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు ఏడ్చి గోజాడిన అన్నం ముద్ద పెట్టిన వాళ్ళు ఉన్నారు.
ఎంతోమంది. సామెతలు 20:20లో ఏమని ఉంటుందంటే, సామెతలు 20:20 వచనం, తల్లినైనను, చదవండి బ్రదర్. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాడి దీపము, తండ్రినైనను తల్లినైనా ఎవడో దూషించాడు అనుకో, వాడి దీపము దీపం కారు చీకటిలో ఆరిపోవు. కారు చీకట్లాగా ఆరిపోతుంది. ఆరిపోవడం అంటే ఏంటండి? చచ్చిపోతున్నా అంటున్నాడు అంతే. నీ తల్లిని కానీ తండ్రిని కానీ దూషించావు అనుకో, నువ్వు మధ్యలోనే చచ్చిపోతావు. దేవుని మాట్లాడండి ఇవన్నీ. తల్లిని కానీ తండ్రిని కానీ చూడకుండా నువ్వు దూషిస్తే ఏమవుద్ది? కారు చీకట్లో నీ దీపం ఆరిపోద్ది, చచ్చిపోతావు అన్న. అలా చాలా సందర్భాల్లో బైబిల్లో మనం చాలా సందర్భాలు చూసినట్లయితే, అక్కడ 23:22 చదవండి. అక్కడ దాని పక్కన 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము. నిన్ను కన్న నీ తల్లి ఉపదేశాన్ని అంగీకరించు. నీ తల్లి నీకోసం ఆలోచిస్తుంది. ఈ ప్రపంచంలో ఒక మనిషిని ప్రేమించేది ఎవరైనా ఉన్నారంటే ఎవరండి? తల్లి కంటే ప్రేమించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. ఒక బిడ్డ నువ్వేం చేసినా, ఎన్ని తప్పులు చేసినా, నువ్వు ఎలాగున్నా నిన్ను ఆదరించి ప్రేమించేది ఎవరంటే కేవలం తల్లి. తల్లి తర్వాతే ఎవరైనా. అవునా కాదండి? తల్లి తర్వాతే ఎవరైనా ప్రేమిస్తారు. కాబట్టి నీ చదవండి బ్రదర్. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము. నిన్ను కన్న నీ తల్లి నీ తండ్రి ఉపదేశం ఉందే, వాళ్ళు చెప్పిన మాట నువ్వు అంగీకరించు. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. తల్లి ముదిమి అంటే ముసలితనంలో నీ తల్లి లేవలేని పరిస్థితిలో నీ తల్లి ముదిమి అందు ఆమెని నిర్లక్ష్యం చేయకు. తల్లిని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదండి. నీకు కనీ పెంచి నీకు ప్రయోజకులను చేస్తే నువ్వు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులు నీకు భారం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ లోకంలో ఎంతోమంది ఎందుకురా ఏడుస్తున్నారంటే, బిడ్డలను కానీ పెద్దలను చేశానండి, వాళ్ళు నాకు చూడలేదండి ఏడుస్తున్నా అంటున్నాను. ఏం ఘోరమైన పరిస్థితి. ముదలితనంలో ఎవరైనా నిర్లక్ష్యం చేశారనుకో, దేవుడిని విడిచిపెట్టడం. దేవుడు మనకే చూడండి, ప్రపంచంలో ప్రతి మనిషిని దేవుడు చూస్తుంటాడు. ఇది విశ్వాసులకే కాదు, అవిశ్వాసులు కూడాను. ఎవరైనా తల్లిదండ్రులను చూడకపోతే సేమ్ పనిష్మెంట్. కాబట్టి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన, తల్లిదండ్రులను అవమానపరిచిన వారు దేవుడు తీసేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అది జనాలకి తెలియాలి. కాబట్టి క్రీస్తు శిలువలో వేలాడుతూ కూడా తన తల్లిని యోహానుకు అప్పగించాడు. అందుకేనండి క్రీస్తు తన అడుగుజాడల్లో నడవమని చెప్పింది. ప్రతి విషయంలో ఎంత బాధ్యతగా ఉన్నాడు. తల్లిదండ్రులు జనరల్గా నిర్లక్ష్యం చేయకూడదు, పట్టించుకోకపోతే శిక్ష అని చాలా చోట్ల చదివాం. 30:17 కూడా ఉంటుంది. నీవు పట్టించుకోలేదనుకో నీకు శిక్ష అని ఉంటుంది. ఇంకొక సందర్భంలో నిర్గమకాండంలో ఏమని ఉంటుందంటే, నిర్గమకాండంలో 21:17 తల్లిదండ్రులు నీవు శపించావనుకో, శపిస్తే నీకు మరణం అని ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు శపించే వాళ్ళు ఉన్నారా? తల్లిదండ్రులను శపిస్తే నీకు మరణం అని ఉంటుంది. అక్కడే 20:12 వాళ్ళని ఘనపరిస్తే నీకు ఆశీర్వాదం అని ఉంటుంది. అది ఎప్పుడైనా అది నిజమండి. తల్లిదండ్రులను ఎవడైనా శపించి వాళ్ళని హింస పెట్టి బాధ పెట్టి నిర్లక్ష్య పెట్టాడు అనుకో, వాడికి శాపమే. తల్లిదండ్రులు ఘనపరిచాడు అనుకో, వాడికి ఆశీర్వాదమే. తల్లిదండ్రులు ఘనపరిచి ఆశీర్వాదం పొందిన చూసాం మనం. తల్లిదండ్రులని హింస పెట్టి నాశనం అయిపోయిన కూడా చూసాం. మీ లెక్కల్లో, మీ వీధిలోనో, మీ ఇంట్లోనో, మీ ఊర్లోనో ఒకసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలు మీకు కొన్ని తారసపడతాయి. తల్లిదండ్రులను హింస పెడితే ఖచ్చితంగా వాడి శాపమే. తల్లిదండ్రులను ఘనపరిస్తే ఖచ్చితంగా వాడికి ఆశీర్వాదమే. కాబట్టి తల్లిదండ్రుల్ని పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే శిక్ష అని ఉంటుంది. పోనీ తల్లిదండ్రులను పట్టించుకుంటామండి, మరి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పట్టించుకోవాలి కదా. ఇలాంటి కేసులు కూడా ఉన్నాయండి, రివర్స్ కేసులు కూడా ఉన్నాయి, లేవా? పిల్లల్ని పట్టించుకోలేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే మనకి ప్రతిదీ మనం బ్రతకాల్సిన ప్రతి బ్రతుకులో ప్రతి విషయాన్ని కూడా దేవుడు అన్ని రాపించాడు. ఎఫ్సీలకు రాసిన పత్రికలో 6:4 ఏమైనా ఉంటుందంటే, ఎఫ్సీలకు రాసిన పత్రిక 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక. నువ్వు మాట్లాడితే నీ పిల్ల కోపం రావద్దు. కోపం
మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే నాయన దేవునికి ఇది అనుకూలం కదా, దేవునికి ఇష్టం కదా, దేవుడు చెప్పాడు కదా, మనం అలా చేద్దామని చెప్పాలి తప్ప ఊరికి లోక సంబంధులుగా వాళ్ళని కోపం రేపే తల్లిదండ్రులు కూడా ఉంటారు. తల్లిదండ్రులు బిడ్డల్ని శత్రువుల్లో కొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది పిల్లల్ని కొడుతుంటే దారిలో వెళ్ళి మనం కూడా ఆపాల్సి వస్తుంది. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా చూసారా? విపరీతం కొట్టేస్తుంటాడు. ఎందుకు బాబాలు కొడుతున్నాం అంటే వాళ్ళ పిల్లలు నిజమే, కానీ వాళ్ళ కొట్టకూడదని ఆపే సందర్భాలు కూడా నేను చూశాను. శత్రువుల్లా కొట్టేస్తుంటారు. కాబట్టి బిడ్డల్ని ఎలా పెంచాలో అలా పెంచాలి. దేవుడు చెప్పాడు ఆయన మనం ఇలా ఆచరించాలి. దేవుడు చెప్పాడు కాబట్టి మనం దేవుని మాటకు లోబడాలి. నువ్వు లోబడాలి, నేను లోబడాలి. అది దేవుని శిక్షలో, దేవుని ప్రేమలో, దేవుని దీనిలో పెంచాలి పిల్లల్ని. కోపం రేపకూడదు. అలాగని చెప్పేసి వారి మనసు కృంగదీయకూడదు. కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 21వ వచనం ఏమైనా ఉంటుందంటే బిడ్డల మనసును కృంగదీయద్దు. ఒక్కొక్కడు తక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి, ఆ బిడ్డ మనసుని ఎలా కృంగదీస్తారో తెలుసా? దాస్ గారికి బాగా తెలుసు. బిడ్డల మనసుని ఎందుకు రాయి చదువు, వెళ్ళి బస్సులు కాసుకో అంటారండి. ఆ గొర్రెలు కాసుకెళ్ళి చదివా కానీ 300 మార్కులు వచ్చి ఇదే ఒక చదివేనా అంటారు. ఆ బిడ్డ మనసు ఎలా కృంగిపోద్దండి ఆ లేత వయసులో. మార్కులు మళ్ళీ ఈసారి బాగా చదువునాయనని ప్రోత్సహించాల్సిన తల్లిదండ్రులే బిడ్డ మనసులు కుంగదీసే సందర్భాలు ఉన్నాయి. చాలామంది చనిపోతున్నారు కదండి. 10th ఇంటర్లో బిడ్డల మార్కులు చూసి తల్లిదండ్రులు పెట్టిన హింస భరించలేక చనిపోయిన పిల్లలు ఉన్నారు. నీకు మార్కులే కావాలా? నీకు బిడ్డలు వద్దా? కేవలం మార్కులు కావాలి. నేను చిన్నప్పుడు మా పిల్లలు చదివేటప్పుడు ఎల్కేజీ యూకేజీ టైంలో ఒక అమ్మ వచ్చేది అక్కడికి. పిల్లలు మార్కులు ఆ రోజు యూనిట్ టెస్ట్ మార్కులు అడిగేది. అందరికి ఆ అమ్మాయికి 25 రావాలి, 24 వస్తే అక్కడే కొట్టేసేదండి. ఆ భోజనం పెట్టే దగ్గర కొట్టేసేది, టపా మన వీపు మీద కొట్టేసేది. ఇప్పుడు కూడా వాళ్ళు కనిపిస్తుంటారు నాకు. అందరు తింటుంటే ముందు ఆ పిల్లకి కొట్టిన తర్వాత అప్పుడు భోజనం పెట్టింది. ఆ పిల్లలు ఏడుస్తూ సగం తిండి కక్కేస్తుండేది. వాళ్ళు ఉన్నారు, తల్లి ఉంది, బిడ్డ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల మనసును కుంగదీయకూడదు. అలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఏం చేయాలి మనం పిల్లలకి ఏం చేయాలంటే దేవుని వాక్యం నేర్పించండి, అన్నీ సెట్ అయిపోతాయి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి. దేవుని వాక్యం ముందు తల్లిదండ్రులు నేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు బిడ్డలకు అభ్యసింపజేయాలి. ఇప్పుడు నేనేం నేర్చుకోలేదు, నేను పాటలు పాడలేను, నేను ప్రార్థన చేయలేను, నేను వాక్యం చదవలేను, నేర్చుకోరంటే నేర్చుకుంటారా బిడ్డలు? అమ్మ రామ్మ ప్రార్థన చేసుకుందాం, రా వాక్యం చదువుకుందాం. నేర్పించాలి. బిడ్డలకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఆ బిడ్డలు వాళ్ళు యవనస్తులైన తొలగిపోరు దానిలో. బిడ్డలకు చిన్నప్పటి నుంచే దేవుని వాక్యం నేర్పించాలి. చదవండి బ్రదరు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు, దేవుడు ఆజ్ఞాపించిన మాటల్ని నీ హృదయంలో ఉండవలెను. నీ హృదయం ఫస్ట్ నువ్వు నేర్చుకో, అవి నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ కుమారులకి కుమార్తెలకి అవి అభ్యసింపజేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడిచినప్పుడు, కూర్చొని బయటికి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు డ్యూటీలు పనికి ప్రార్థన చేయాలనాలి. ఖచ్చితంగా ప్రార్థన చేయకుండా వెళ్తే కోపపడాలి. నేర్పించాలి. ప్రార్థన చేయకుండా వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు? ప్రార్థన చేయకుండా ఇల్లు దాటకూడదు. ఖచ్చితంగా అది ఇంట్లో ఒక రూల్ అయిపోవాలి. ప్రార్థన చేయడం నేర్పించాలి. రాత్రి వాక్యం చదివిన తర్వాత పడుకోవాలి, చదవకుండా పడుకోకూడదు. సమయం దొరికినప్పుడల్లా నీ వాక్యం నేర్చుకోరా అని చెప్పాలి. దేవుని జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోని చెప్పాలి. నీకు తెలిసిన మాటలు చెప్తూ ఉండాలి, నీ బిడ్డలకు నేర్పిస్తూ ఉండాలి. వాటిని అభ్యసింపజేసి నడిచేటప్పుడు దేవుడి మాటలే మాట్లాడాలి, పడుకునేటప్పుడు దేవుడి మాటలే, లేచేటప్పుడు లేచిన తర్వాత ప్రార్థన చేయాలి, పడుకునేటప్పుడు దేవుని మాటలు. నీకు తెలిసిన సంగతులు, కొత్త సంగతులు ఏమైనా ఉన్నాయనుకోండి, బిడ్డలతో ఆ మాటలు దేవుని మాటలే మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు ఎలా తయారవుతుంది బిడ్డల హృదయాల్లోకి దేవుని వాక్యం వెళ్తే వాళ్ళ పాపానికి దూరంగా ఉండడానికి ఆలోచన చేస్తారు. తల్లిదండ్రులను ఖచ్చితంగా వాళ్ళు సన్మానిస్తారు, తల్లిదండ్రులను ఖచ్చితంగా వాళ్ళు గౌరవిస్తారు. తల్లిదండ్రులు కూడా దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో ఉంటే పిల్లల్ని మనసులో కృంగదీరు, పిల్లల్ని హింస పెట్టరు.
అతిగా ఆరామం కూడా ఉండకూడదు, అలాగని మితిమీరి దండన కూడా ఉండకూడదండి. మనం చదవాలని చాలా విషయాలు ఉన్నాయి, సామెతల్లోనే ఉన్న ఈ విషయాలు. అతిగా ఆరామం చేయకూడదు పిల్లల్ని, అలాగని మితిమీరి దండన కూడా చేయకూడదు. ఏది ఎక్కువైపోకూడదు, ఏది ఎక్కువైనా కూడా ప్రమాదమే. నెక్స్ట్ 4వ వచనం, 4వ పాయింట్, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, ఏలి ఏలి లాబా సబక్తాని అంటే దీని అర్థం ఏంటండి? దేవా దేవా నా చెయ్యిని ఎందుకు విడనాడితివి అని అర్థం. సమస్త మానవాళి పాపభారం క్రీస్తు మీద మోపబడినప్పుడు ఆయన ఆ సమయంలో క్రీస్తు ప్రభువుని చెయ్యి విడిచారు. ఆయన పాపగ్రాహి అయ్యాడు, శాపగ్రాహి అయ్యాడు మన నిమిత్తం. దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు ఆ టైంలో చెయ్యి విడిచిపెట్టాడు. చెయ్యి విడిచిపెట్టినప్పుడు సైతం క్రీస్తు ప్రభు అంటున్నాడు, దేవా దేవా నీ వేళన. దేవుడు కూడా కొన్ని సమయాల్లో మన చెయ్యి విడిచిపెట్టేయచ్చు. అప్పుడు మనం దేవుడిని విడిచిపెట్టకూడదు. అలాంటి భక్తుడు ఒకడు మనకి గ్రంథంలో కనిపిస్తూ ఉంటాడు. యోబు అనే భక్తుడు, యోబు 1వ అధ్యాయం 22వ వచనంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం, ఒకటో అధ్యాయం 22వ వచనం, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు, కుమారుడు చనిపోయారు, పశువులు చనిపోయి ఇంకంత సమస్తం పోయిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత యోబు అంట ఏ విషయంలో కూడా యోబు ఏ పాపమును చేయలేదు. మనకు పరీక్షించబడే సమయాలు కొన్ని జీవితాల్లో మన జీవితాల్లో వస్తుంటాయి. మనకు దేవుడు పరీక్షించే సమయాలు కొన్ని వస్తుంటాయి. అలాంటప్పుడు మనం ఏమి దేవుణ్ణి అనకూడదు. దేవుడు అన్యాయం చేశాడు అంటారు చాలా మంది. చూడండి దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడు. నువ్వేం చేసావమ్మా దేవుడి కోసం? నువ్వేమైనా చేసావు దేవుడి కోసం? లేకపోయినా మనకు అన్ని మేళ్ళే జరగాలి. ఏ చిన్నది జరిగినా కూడా మనం ఏమంటాం? దేవుని మీద నేరం మోపుతాం. చూడండి దేవుడు ఎంత అన్యాయస్తుడు చూడండి. అన్నీ మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. క్షేమం ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, అన్నీ జరుగుతుంటాయి. అన్ని సమయాల్లో కూడా నువ్వు దేవుని పక్షంగా ఉండాలి. నీకు పరీక్షించే సమయంలో కూడా దేవుణ్ణి అన్యాయం చేశారు అనకూడదు. అక్కడే బ్రదర్ ఇంకో వచనం చదవండి, 2వ అధ్యాయం 10వ వచనం. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు. మూర్ఖురాలని కూడా అనలేదు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా. మూర్ఖులు అలాని మాట్లాడతారు, అలాగే నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. అప్పుడు కూడా సహనంతో మాట్లాడాడు. ఎప్పుడు దేవుడి వల్ల మేలే అనుభవిస్తామా? కీడు అనుభవించకూడదా? నేను చర్చికి వెళ్ళి మా షాప్ కాల్చేశారండి ఒకసారి. ఏం దగ్గర చర్చికి వెళ్తావు? ఆ షాప్ తగలెట్టేశారు. ఈ షాప్ దగ్గర ఉండి షాప్ వదిలేసి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఎవరు పట్టించుకోకపోతే షాప్ తగలెట్టేశారు అన్నారు. ఎప్పుడు దేవుడు మనం మేలే అనుభవిస్తామా? కీడు అనుభవిస్తా కదా. కీడు కూడా కొన్ని సమయాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు కూడా దేవుడి మీద నేరం మోపకూడదు. నిన్ను పరీక్షించే సమయంలో దేవుణ్ణే గోజాడాలి తప్ప దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అందుకే మన కొరింథీ రాసిన పత్రిక 10-13 చదవచ్చు బ్రదరు. నువ్వు సహించగలిగినంత శ్రమల కంటే అధికంగా దేవుడు నిన్ను శోధింపనీయుడు. నువ్వు ఎంతవరకు సహించుకోగలవో. 10th క్లాస్ పిల్లలకి ఎంతవరకు ఎగ్జామ్స్ పెట్టారో, ఏ కోచింగ్లో అంతవరకు ఇస్తారు తప్ప డిగ్రీ కోచింగ్లు ఎవరు. 10th క్లాస్ పిల్లలకి నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఎంతవరకు శ్రమ అవసరమో అంతవరకు శ్రమ పెడతాడు దేవుడు. నువ్వు నిలబడ్డావో లేదో నీకు పరీక్ష అవసరం. పరీక్షించే సమయం ప్రతి మనిషి జీవితంలో వస్తూ ఉంటుంది. అప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుడినే గోజాడి దేవుడి మీద మనము ప్రార్థన చేసి బ్రతకాలి తప్ప నేరాలేసి, చూడండి ఇన్నాళ్ళు వెళ్ళాం చర్చికి, నాకు ఏం జరగలేదండి, చూడండి ఎంత అన్యాయం అయిపోయిందండి, నాకు ఇలాగైపోయిందండి అలాగైపోయింది, దేవుడి మీద నేరం వేసి మానేయడానికి ప్రయత్నించి సాకులు చెప్పి మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సాకులు చెప్పి మానకూడదు. సమస్తము దేవుని ఆధీనంలో ఉంటుంది కాబట్టి ప్రతి చర్య ప్రతి మాట దేవుడు చూస్తూనే ఉంటాడు కాబట్టి ప్రతి దానికి కూడాను ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. నేను పరీక్షించే సమయంలో కూడా దేవుని విడిచిపెట్టకూడదు. యోహాను సువార్త 19:23 5వ వచనం, 5వ పాయింట్. నేను దప్పికొని ఉన్నాను. శిలువ మీద క్రీస్తు శిలువ వేసేటప్పుడు మామూలు దెబ్బలు తగిలిన మనిషి ఎవరికైనా ఇప్పుడు ఎక్కడైనా దెబ్బలు తగిలితే ఏం చేస్తారండి? ముందు ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ అయితే ఏం చేస్తారు బ్రదరు? కనబడినామంటే నీళ్ళు తీసుకురమ్మంటారు ఫస్ట్. ఒక మనిషి గాయమైన హర్ట్ అయినా ఇమీడియట్లీ గొంతు ఆరిపోద్దండి. గొంతు ఆరిపోద్ది ఎవరికైనా. అలాంటి టైంలో దాహగోని ఉన్నాడు. దాహం గోని ఉండటానికి సమాప్తం ప్రాణం పోవడానికి చాలా టైం ఉంది. చదవండి బ్రదర్.
యోహాను 19:23. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసింది. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు వేయలేదు కనుక వారు దాన్ని చెప్పగా అది ఎవరికి వచ్చినా దానికోసం చీట్లు చెప్పుకోలేదు. 28 అండి. నేను దప్పికొని సమస్తమును అప్పుడు సమాప్తమైనదని యేసు ఎరిగి ఇంకా సమాప్తం అవడానికి టైం ఉందండి. లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. లేఖనాలు నెరవేర్పు కూడా ఈ మరణ సమయంలో ఏది వదలలేదండి. కీర్తన 69:21 ప్రవచనాలు నెరవేర్పు ఉంది. నేను దప్పికొనుచున్నాను అని చెప్పి అక్కడ చదవదులేండి బ్రదర్, తర్వాత ఎవరైనా చదువుకుంటారు, మనకు సమయం అవుతుంది కాబట్టి. లేఖనాలు నెరవేర్చడానికి దప్పికొనుచున్నానని ఉంది. ప్లస్ తను దప్పికొనడానికి ఇంకా మరణం ప్రాణం పోవడానికి ఆ సమయంలో కూడా సమాప్తమయ్యే ముందు కూడా మనకు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఏది ముగింపు వరకు మనం కొనసాగాలండి. అందుకే నాగటి మీద చేయి పెట్టేవాడు వెనక తిరిగి చూడకూడదు. చదవండి లోకసువార్త 9:62. నాగటి మీద చేయి పెట్టేవాడు వెనుక తిరిగి చూడకూడదు. ఒకళ్ళు వెనుక తిరిగి చూశారనుకోండి, చదవండి. యేసు నాగటి మీద చేయి పెట్టి మళ్ళీ నాగటి మీద చేయట్టి మళ్ళీ వెనక్కి చూసావనుకో, ఇది వదిలేసి ఈ పని చేయాలి. నువ్వు నాగటి మీద చేయి పెట్టావంటే ఈ పొలంలో పని చేయాలి తప్ప మళ్ళీ వెనక్కి చూసావనుకో దేవుని రాజ్యానికి వారసుడు కాదు. అదే మనకి హెబ్రీ 10:38 వెనక తీస్తే వానిలో నా ఆత్మకు సంతోషం ఉండదని ఉంటుంది. చదవద్దు బ్రదర్. అది వెనక తిరిగి తీశాడనుకోండి ఎవరైనా, క్రైస్తవ జీవితం మొదలుపెట్టామంటే అది నష్టమైన లాభమైన ముందుకే వెళ్ళాలి తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్తే దేవుని ఆత్మకు మన విషయంలో సంతోషం ఉండదట, దుఃఖపడతాడు. చాలు బ్రదర్, దుఃఖపడతాడు. కాబట్టి మరణమయ్యే ముందు, సమాప్తమైందని చెప్పే ముందు, దప్పికొన్నప్పుడు కూడా క్రీస్తు ప్రభు సమాప్తమయ్యే వరకు తన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. మనం కూడా మన కార్యక్రమాలు కొనసాగించవలసిన వారమయ్యాము. యోహాను సువార్త 19:30 అక్కడే బ్రదరు. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. తల వంచి చనిపోయాడు క్రీస్తు ప్రభు. తల వంచి చనిపోయాడు. సమాప్తమైంది అని అన్నాడండి అక్కడ. సమాప్తమైందని చెప్పి తల వంచి చనిపోయాడు క్రీస్తు ప్రభు. ఏంటి సమాప్తమైంది? ఏంటి సమాప్తమైంది? క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు, నా తండ్రి పని నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను. దేని నిమిత్తం వచ్చాడు? కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఎందుకంటే సర్వ మానవాళి పాపం నిమిత్తం ఆయన బలిగా అర్పించబడాలి, అందుకోసం పంపించబడ్డాడు. నాకు దేవుడు ఏ పని నిమిత్తం అయితే పంపించాడో ఆ పని సమాప్తమైపోయింది. ఇంకా క్లోజ్ చేశాను, కంప్లీట్ చేశాను, సమాప్తమైంది. యోహాను సువార్త 17:4 ఏమని ఉంటుందంటే, 17:4 దేవుడు ఏమి ఇచ్చినండి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతే, సంపూర్ణంగా నెరవేర్చాడు. అంటే ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన భూమి మీద అర్పించి మానవాళికి పాప క్షమాపణ కలుగు చేసి దేవుడు ఏ పని తప్పకిచ్చాడో ఆ పని సమాప్తం చేశాడు. ఆ పని నిమిత్తం వచ్చాడు భూమి మీదకి. అందుకే సమాప్తమైంది అన్నాడు. మరి మనకేమైనా భూమి మీద పని ఉందా? క్రీస్తు రాజ్యంలో వచ్చిన మనకు కూడా పని ఉంది. మనం కూడా సమాప్తం చేయాలి, సంపూర్తి చేయాలి. సంపూర్తి చేయకపోతే మనకి పౌలు అంటున్నాడు, అపొస్తలుడైన పౌలు, మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసం కడముట్టించి తిని నా పరుగు కడముట్టించాను, నా కోసం జీవ కిరీటం ఉంచబడి ఉంది. అలా చెప్పగలగాలి ప్రతి క్రైస్తవుడు కూడా. నా విశ్వాస జీవితం ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని హింసలు ఎదురైనా, నా విశ్వాస జీవితాన్ని మాత్రం కంప్లీట్ చేశాను. నేను నాగమని కంప్లీట్ చేశాను తన విశ్వాస జీవితాన్ని. ఎంత అనారోగ్య పరిస్థితిలోనో, ఎంత బాధల్లోనో తన జీవితాన్ని కంప్లీట్ చేసింది. ప్రతి క్రైస్తవుడు కూడాను హాయిగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. అలాగేముండదండి క్రైస్తవ జీవితం.
శ్రమలు హింసలతో ఉంటుంది. భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ శిక్ష పొందుదురు, ఖచ్చితంగా హింస పొందురు. భక్తితో బతకాలంటే హింస వస్తుంది ఖచ్చితంగా. నాకు భక్తి లేదు, ఏం లేదు, అలాగే అడ్జస్ట్ అయిపోతానంటే ఏ హింస రాదు. భక్తితో బతికితే ఖచ్చితంగా హింస వస్తుంది, నువ్వు టార్గెట్ అవుతావు. కాబట్టి విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. పరుగు కడముట్టెచ్చాలి, లాస్ట్ ఆ బార్డర్ వరకు వెళ్ళాలి. అప్పుడే మనకి జీవ కిరీటం. తప్ప మధ్యలో ఆపేసామనుకోండి, మధ్యలో ఆపేసి వెనక్కి పరిగెడితే ఇస్తారండి గిఫ్ట్? ఎవరిని ఇస్తారా? మధ్యలో మన పరుగు ఆపకూడదు. అందుకే సమాప్తమైనంత వరకు కూడా నువ్వు క్రీస్తులో శిలువలో ఏలాడబడి పరుగు కడముట్టించాడు. ఎంతమంది పరుగెత్తినా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24 ఉంటుంది, పరుగెత్తువారు అనేక మంది కానీ ఒక్కడికే బహుమానం అన్నమాట. ఎంతమంది పరిగెడతారండి రన్నింగ్ పోటీలో? 50 మంది పరిగెడితే ఫస్ట్ ప్రైజ్ ఒకరికే, అందరికి ఇస్తారా? కారణం ముందు పరిగెట్టాడు కాబట్టి. పరుగు పందెంలో ఎంతమంది పరిగెత్తారన్నది కాదు, ఎంతమంది బోర్డర్ చేరుకున్నాను అన్నదే ముఖ్యం. కాబట్టి మన జీవితంలో కూడాను పరుగు పందెం ఇది. విశ్వాస జీవితం అనే పరుగు పందెంలో మన పరుగు కడముట్టెచ్చాలి. అప్పుడు మన జీవితం సమాప్తమయ్యేటట్లుగా ఉంటుంది. మనం జీవ కిరీటాన్ని పొందుతాం. అంతవరకు కూడా జీవితం ఆపకూడదు, మధ్యలో బ్రేక్ ఇవ్వకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు. ప్రసంగి గ్రంథంలో ఏమైనా ఉంటుందంటే 7:8 కార్యారంభం కంటే కార్యాంతం. ఎవరైనా ఏదైనా మొదలు పెట్టేటప్పుడు విశ్వాస జీవితం కాదు, ఏదైనా చాలా హ్యాపీగా మొదలు పెడతారండి. స్టార్ట్ చేసేటప్పుడు రన్నింగ్లో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా ప్రారంభోత్సవం చూడండి ఎలా జరుగుతుందో. ఏదైనా షాప్ ఓపెన్ చేశారనుకోండి, ఎమ్మెల్యేని తీసుకొస్తారు, పూలు కడతారు, ఇది చేస్తారు, కట్ చేస్తారు. ఒక 6 నెలల తర్వాత ఒకసారి వెళ్ళి చూడండి, ఏంటండి అంత ఖర్చు అయిపోయింది తప్ప లాస్ అండి, తీసేరు అనుకున్న ఎవరికైనా చూడండి ఫర్నిచర్కి ఎంత అమ్మేస్తామంటాడు. కార్యారంభం కాదు ముఖ్యం. ఏది ముఖ్యం? కార్యాంతం ముఖ్యం. నువ్వు కొనసాగించడం అన్నది ముఖ్యం. కార్యారంభం అందరూ కార్యం స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేయడం పెద్ద సమస్య ఏం కాదు. విశ్వాస జీవితం కూడా ఒక గోపురం కట్టించుకోని అట్లా దాన్ని కొనసాగిస్తానో లేదో ముందే తగులుబెట్టి లెక్క చూసుకోవాలట. క్రైస్తవుడు అయ్యారంటే నా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను దేవుని విడిచిపెట్టకూడదని మంచి నిర్ణయంతో ముందు రావాలి. క్రీస్తు సంఘంలో అన్నీ మంచిగా జరగకపోవచ్చు, శ్రమలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఏది వచ్చినా కూడాను వెనుదిరిగి చూడకుండా ముందుకెళ్ళగలిగే మనస్సు నిర్ణయంతో ముందు రావాలి దేవుని సంఘం. అందుకే ఒక గోపురం కట్టించాలనుకుంటే తగులుబడి లెక్క చూసుకొని రావాలి. కాబట్టి క్రీస్తు ప్రభు సమాప్తమైంది. తండ్రి నాకు ఏ పని అప్పచెప్పించాడో ఆ పని సమాప్తం చేశాడు అని చెప్పి తల వంచి ప్రాణాన్ని విడిచిపెట్టినట్టుగా చూస్తుంటాం. ఆఖరిగా లోకసువార్త 23:46 లోకసువార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. ప్రాణం విడిచినప్పుడు యేసు ప్రభు రక్తమంతా కారిపోయింది, అయినా గొప్ప శబ్దంతో అని ఉంటుందండి అక్కడ. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించేస్తాను, నీకు అయిపోయింది, నేను నా పని ముగించాను, సమాప్తం అయిపోయింది, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అని చెప్పడం జరిగింది. అలా విడిచి ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచి దేవాలయంలో తెర 2గా చిరిగిపోయింది, భూమి వణికింది, బండలు బద్దలైపోయి అనేక సమాధులు తెరవబడ్డాయి. ఆ సమయంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. తన ప్రాణాన్ని, తన ఆత్మని దేవుడికి అప్పగించాడు. అలాంటి సందర్భం మనం చూసినట్లయితే స్టెఫను కూడా మరణించేటప్పుడు తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తానని చెప్పి అపొస్తలుల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఆత్మను కూడా దేవుడికి అప్పగించే వరకు కూడా మనం బ్రతకాలి. విశ్వాసం కలిగి పరిశుద్ధతతో నీతిగా బతకాలి. స్టెఫను అలా బతికాడు. రాళ్ళతో కొట్టి చంపేస్తే తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరు ఎరుగురు, వీళ్ళు క్షమించు, నా ఆత్మని నీకు అప్పగిస్తానని చెప్పిన సందర్భం మనం అపొస్తలుల కార్యక్రమం 7:9 మనం చూస్తాం. కాబట్టి క్రీస్తురావు మనకు మాదిరిగా బతికాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:23 అది దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకున్నాడు. న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు మనకి, మనం ప్రతిదీ ఆయనకి అప్పగించాలి. కాబట్టి ఆ మాదిరిలో మనం బ్రతకాలి. అందరూ సత్ప్రవర్తన కలిగి బతకాలి. మన ఆత్మల్ని అప్పగించుకోవలసిన వారమై ఉన్నాం. నేను పౌల్లాగా విశ్వాస జీవితం కొనసాగించాను, రక్షింపబడ్డాను అంటే గొప్ప కాదండి. దినదినము మార్పు పొందాలి. రక్షింపబడినోడు బతికినట్టుగా బతకాలి, రక్షింపబడినోడు మాట్లాడినట్లుగా మాట్లాడాలి, రక్షింపబడినోడు చేసిన క్రియలు చేయాలి. అది రక్షింపబడటం అంటే.
అది రక్షణ పట్టడం. అప్పుడు ఆ పరలోకం ఇస్తాడు దేవుడు తప్ప ఏదో లోకంలో అలా నటించేస్తే దేవుడు పరలోకం ఎవరికి ఇవ్వడు. తనకు కావాల్సింది భక్తిగల జీవితం కలిగి తన కోసం బతికిన వాళ్ళు తనకు కావాలి. ఆఖరికి ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునేవారు. నమ్మకమైన సృష్టికర్తకి నా ఆత్మను అప్పగించుకునే వరకు కూడాను ఆ మాటలు ప్రతిదీ నన్ను జ్ఞాపకం చేసుకుని నా జీవితం దాన్ని అమలు చేస్తూ క్రీస్తు యొక్క మాదిరిలో అందరం బ్రతుకుతూ మన ఆత్మలు దేవుని సన్నిధికి వెళ్ళే వరకు నమ్మకంగా యథార్థంగా భయము భక్తి కలిగి జీవించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. 9:10 నాకు ఇచ్చారు. 10:05 కరెక్ట్ 50 నిమిషాలు క్లోజ్ చేశాను. అందరికీ వందనాలండి.